అందరికీ వందనాలండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. మమ్మును మేమే తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి సిఫార్సు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములోని పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. ఆయన్నే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు కానీ ఆత్మకే పరిచారకుల ఒగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచున్న మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలులో అతని ముఖము తేరి చూడకపోయిరి. ఇట్లుండగా ఇశ్రాయేలు అతని ముఖం తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది మీ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరీ ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలులో తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకుని, మేము అట్లు చేయక ఇట్లు నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడవలనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథం వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం నుండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత పోలిగానే మార్చబడుచున్నాము. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతరమైన ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ప్రభా 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయాన్ని ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలైన ప్రభా మా ఏడల ప్రభా నీ కనికరాన్ని కృపను చూపించిన విధానం కొరకు నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, లోకం ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభా నాయన యేసయ్య మా ఏడల ప్రభా కనికరాన్ని చూపిస్తున్న దేవుడవు కదా ప్రభా. అయ్యా తండ్రి, మా కొరకు నాయన నీ కలువరి సిలువలో నీ ప్రాణాన్ని సహితం కార్చినటువంటి గొప్ప దేవుడవు కదా ప్రభా. అయ్యా తండ్రి, నీ వచ్చినప్పుడు ప్రభా నాయన నీ ఎదుర్కొనే గుంపులో ప్రభా నీ బిడ్డలైన వారిని నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచుంచు ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య నాయన ఎంత భక్తి చేసినా భూమి మీద ఎంత గొప్పగా బతికినా నాయన యేసయ్య ప్రభా తండ్రి ఎంత ధనం సంపాదించిన ఏది కూడా ప్రభా తండ్రి నాయన మా ఆయనకు రాదు. కానీ ప్రభా మా భక్తి మేము చేసిన నీతి క్రియలు నాయన యేసయ్య మేము నీ రాజ్యానికి మేము వారసులు అయినప్పుడు మాత్రమే తండ్రి మా జీవితానికి అర్థం ఉంటుంది ప్రభా. నీ రాజ్యానికి మేము వారసులు అవ్వాలి ప్రభా. అట్టి స్థితిని మాకు దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి నాయన ఈ వాక్యాలమైన బిడ్డలకి నాయన ఏం కొదవలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి ప్రభా, నీ సన్నిధిలో అడుగుతున్నారు ప్రభా. వారికి తీర్చు ప్రభా, నడిపించు ప్రభా. ఎవరికైనా గర్భఫల దీవెన లేక బాధపడుతున్నారేమో, ఆలస్యమైన ఒకవేళ బాధపడుతున్నారేమో ఆ బిడ్డని నాకు దర్శించు ప్రభా. అన్నకి సమూహలను ఇచ్చిన రీతిగా ఆ బిడ్డలకి నాయన గర్భఫల దీవెన అనుగ్రహించు ప్రభా. అలాగే ప్రభా తండ్రి, ఎవరైనా వివాహం ఆలస్యమై ప్రభా నాయన బాధపడుతున్నారేమో ప్రభా తండ్రి, నేను ఇస్సాకుని ప్రభా తండ్రి నాయన రెప్కాని ఇచ్చినట్టుగా ప్రభా తండ్రి నేను జత చేసిన దేవుడు నీవే కదా ప్రభా. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నావు కదా ప్రభా. ఆ బిడ్డలకు కూడా తగిన జోడిని దయచేయ ప్రభా. నాయన వేసే ఆత్మీయ అవసరాలని శారీరక అవసరాలు అయ్యా వారి యొక్క నాయన గృహంలో సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.